హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ మన వీడియో వచ్చేసి క్యాప్సికమ్ కారం ఎలా రెడీ చేయాలి, ఏమిటి మనకి పొడి కూరగా ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దామండి. దానికోసం అయితే కనుక ఇక్కడ 6 కానీ 7 కానీ మీకు ఎన్ని కావాలితే అన్ని క్యాప్సికమ్ అనేది తీసుకుని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోండి. అంటే పొడవుగా కట్ చేసుకున్నట్లయితే కనుక ఈ కూర త్వరగా అయిపోతుందండి. ఇలాగా పొడవుగా కట్ చేసుకుని సన్నగా మనకి 4 to 5 మినిట్స్లోనే ఈ ఏపుడు అనేది రెడీ అయిపోతుంది. అన్నీ కూడా ఇలాగే పొడవుగా కట్ చేసుకోండి. మొత్తం అన్నీ కూడా మనకి ఎన్ని తీసుకుంటే అన్నీ ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని మనకి ఒక బాండ్లీ అయితే సిద్ధం చేసుకుని బాండ్లీ కూడా స్టవ్ పైన పెట్టుకుని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. మీ ఇష్టం, మీ ఎంత ఆయిల్ ఎక్కువ తక్కువ తినేవాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. దాంట్లోనే పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆ పోపు అన్నీ కొంచెం బాగా వేగాక కొంచెం పసుపు వేసుకోండి. 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు అనేది మనకి వేగిపోయింది కాబట్టి దాంట్లో క్యాప్సికమ్ వేసినట్లయితే కనుక 1-2 నిమిషాల్లోనే మగ్గిపోతుందండి. మీకు టైం ఎక్కువగా కూడా పట్టదు, చాలా త్వరగా మగ్గిపోతుంది, ఈజీగా అయిపోతుంది. చూసారా, ఇలా కలుపుకున్నాక 1 నిమిషం పాటు మూత పెట్టారంటే కనుక ఎంత త్వరగా మగ్గిపోతుందంటే అప్పటికప్పుడు మనం ఏదైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ వెజిటేరియన్ చేయాలనుకున్నప్పుడు కానీ చాలా త్వరగా మనం వెజిటేరియన్ చేయాలనుకున్నప్పుడు 1-2 నిమిషాలు 3 నిమిషాలు టైం ఉంటే చాలండి, అంత త్వరగా అయిపోతుంది. ఈ క్యాప్సికమ్ కారం అనేది చాలా బాగుంటుంది. దీంట్లో నేను ఏమేమి యాడ్ చేస్తాననే దాని గురించి కూడా చూడండి, మీకు అర్థమైపోతుంది. చాలా సింపుల్ అండి. ఈ కూర చేయడం కూడా చాలా ఈజీ కూడా. ఇది ఎవరైనా చాలా ఈజీగా చేసేయచ్చండి. ఇప్పుడు నేనే అని కాదు, ఎవరికైనా వంటలు రాలేని వాళ్ళు కూడా 2 మినిట్స్ 3 మినిట్స్లో అయిపోతుంది కాబట్టి త్వరగా చేసేయచ్చు. తగినంత ఉప్పు వేసుకుంటూ కలిపేసుకోవాలండి. రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి. ఈ దీంట్లో ఎక్కువగా పట్టదు కాబట్టి మనం చూసుకొని వేసుకున్నట్లయితే సరిపోతుంది. చూసారా, మనకి ఇక్కడ మగ్గిపోయినాయి కదా, క్యాప్సికమ్ అనేది బాగా మగ్గిపోయింది. ఇలాగా తగినంతగా మగ్గింది కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో తగినంత కారం వేసుకోండి. తగినంత కారం వేసుకుని బాగా కలిపేసి, చూసారు కదా, ఇలా బాగా కలిపేసి తగినంత కారం వేసేసుకుని బాగా కొంచెం కారం వేగింది అనుకునేటప్పుడు సిమ్లో పెట్టుకుని మనం వేయించుకుంటే కారం అనేది మాడకుండా కరెక్ట్గా ఉంటుందండి. దాంట్లోనే మనం శనగపిండి 2 స్పూన్లు శనగపిండి వేసుకున్నట్టయితే కనుక మనకి కూర ముద్దగా కాకుండా పొడి పొడిగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుందండి. ఎవరైనా కూడా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వచ్చినప్పుడు ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఇలా నచ్చదు అనుకునేటప్పుడు కొంచెం మనకి శనగపిండి వేయించేసి వేసుకున్నారంటే కూడా బాగుంటుంది. మీకు ఇలా కాదు, మీ పచ్చిగా ఉంటుంది అనుకుంటే ఉండదండి, కానీ చెప్తున్నా, మీకు ఎవరికైనా కూడా అలా అనిపిస్తే కనుక కొంచెం శనగపిండి వేయించేసి ఫస్టే ముందుగానే 2 స్పూన్లు వేయించుకొని సైడ్ పెట్టుకున్నారంటే సరిపోతుంది. ఈ విధంగా పొడి పొడిగా చూసారా, ఇప్పుడు మనకి తడి తడిగా ఉన్న కూర కూడా పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 4-5 ఐటెంలు చేసేటప్పుడు అలాంటి దాంట్లో ఒకటి ఇది ఎంచుకున్నారంటే చాలా త్వరగా అయిపోతుంది. చూసారా ఎంత త్వరగా అయిపోయిందో. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాగా మరొక బౌల్లోకి కానీ లేదా ఒక ప్లేట్లో కానీ సర్వ్ చేసేసుకున్నారంటే కనుక టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. 6-7తోనే మనకి ఇంత బాగా కూర అయితే రెడీ అయిపోయింది. దాని మీద కావాలనుకుంటే కొత్తిమీర వేయచ్చు, లేకపోతే లేదండి. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, అవసరం లేదండి.
క్యాప్సికమ్ అనేది ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఏమీ కాదు. దాంట్లోని మళ్ళీ మనం శనగపిండి వేసాం కాబట్టి మరింత టేస్ట్ ఉంటుంది. మసాలా కానీ ఏమీ లేకుండా అయితే కనుక చాలా బాగుంటుంది కర్రీ. ఖచ్చితంగా ట్రై చేయండి. మనకి క్యాప్సికమ్ కారం వేపుడి చాలా బాగుంటుంది శనగపిండితో. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేటట్టు ఉందండి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్